పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ 2026 ప్రారంభంలో ఒక కీలక దశకు చేరుకుంది. ఇది సరిహద్దు ఘర్షణల నుండి నేరుగా సైనిక పోరాటంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి పనిచేస్తున్న తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ లోపల నిర్వహించిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘన్ భూభాగంలోకి, ముఖ్యంగా కాందహార్ మరియు కాబూల్లను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. దీనికి తక్షణ ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై డ్రోన్ దాడులు చేసింది మరియు పౌరుల మరణాలను నివేదించింది. ఇది కాబూల్ నుండి దురాక్రమణ మరియు సార్వభౌమాధికార ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. తత్ఫలితంగా టోర్ఖం మరియు చమన్ వంటి ప్రధాన వాణిజ్య మార్గాలను మూసివేశారు. ఇది ప్రాంతీయ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దౌత్యపరమైన సంబంధాలు స్తంభించిపోవడంతో పాకిస్తాన్ తన పత్రాలు లేని ఆఫ్ఘన్లను పెద్ద ఎత్తున బహిష్కరించడాన్ని కొనసాగిస్తోంది. ఇది తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని లోతుగా చేస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతం బహిరంగ యుద్ధానికి అంచున నిలిచింది.